బీడి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మహిళా బీడి కార్మికుల ఐక్యత మహిళా బీడి కార్మికుల ఐక్యత జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎం 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు పెన్షన్ అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామ పంచాయతీ అధికారులకు మహిళా బీడి కార్మికుల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపట వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు, అలాగే సామాన్య మహిళలకు 2500 రూపాయలు, మహిళా బీడి కార్మికులకు 4000 రూపాయలు, అలాగే సబ్సిడీ సిలిండర్ మీద ఉచితంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయల పేరు మీద మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి ఈ 3 పథకాల పేరుతోటి ఓట్లను దండుకొని ఇలా అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తిగా వస్తున్నా కూడా మహిళా బీడి కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ కానీ, అదేవిధంగా సామాన్య మహిళలకు 2500 కానీ, అదేవిధంగా సిలిండర్ మీద ఇప్పుడు సామాన్య పౌరులు 900 రూపాయలు, దాదాపు 1000 రూపాయలు పెట్టి కొంటే దానికి అదనంగా సబ్సిడీ ఇస్తామని చెప్పిన మాటలు కూడా ఇప్పటి వరకు కూడా ఆ సబ్సిడీ పైసలు బ్యాంకులో కూడా పడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ 3 పథకాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కాబట్టి బేషరతుగా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మహిళా బీడి కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. అలాగే సామాన్య మహిళలకు 2500 రూపాయలు, అలాగే ఉచిత సిలిండర్ 500 రూపాయలు ఏదైతే ఉందో ఈ 3 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ఇక్కడ మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళా బీడి కార్మికులను కలుపుకొని ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయే భవిష్యత్తులో కూడా ఈ మహిళా బీడి కార్మికులకు ఈ 4000 రూపాయల పెన్షన్ అనేది అమలు చేయకపోతే మాత్రం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడి కార్మికులను ఏకం చేసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో ఇటు సిలిండర్ కావచ్చు, ఇటు సాధారణ మహిళలకు 2500 పెన్షన్ కావచ్చు, మహిళా బీడి కార్మికులకు 4000 రూపాయల పెన్షన్